బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్న వేళ చమోలీలోని ఓ టన్నెల్లోకి ఒక్కసారిగా భారీగా నీరు చేరింది. ఆ సమయంలో టన్నెల్లో పనిచేస్తున్న 18 మంది కార్మికులు లోపల చిక్కుపోయారు. అయితే సహాయక చర్యలను వేగవంతం చేసిన రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 16 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. మిగిలిన వారిని కూడా క్షేమంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఉత్తరాఖండ్ లో భారీ ప్రమాదం దాదాపు ఈరోజు సాయంత్రం 7:30 ప్రాంతంలో జరిగింది. దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా చాలా కంపెనీలు అక్కడ ఒక ఉత్తరాఖండ్ అనుకోవచ్చు, అక్కడ చిన్న చిన్న గ్రామాలకు వెళ్లేందుకు కూడా రోడ్లు అనుకోవచ్చు, చిన్న చిన్న దారులు వేయడానికి కూడా అనేక కంపెనీలు కూడా పనులు చేస్తున్నటువంటిది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి. ఇందులో భాగంగానే చెమోలీకి సంబంధించినటువంటి చెమోలీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేటువంటి హెచ్సిసి సంబంధించినటువంటి సొరంగంలో హఠాత్తుగా కూడా వరద నీరు రావడంతో ఒక్కసారిగా లోపల దాదాపు 18 మందికి పైగా కూడా ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో దానితో వరద నీరు రావడము, ఆ తర్వాత సొరంగానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల కూడా ఆ శిథిలాలు మట్టి దిబ్బలు కూడా ఒక్కసారిగా కూడా లోపలికి రావడంతో లోపల ఉండేటటువంటి వ్యక్తులకు అంటే బయటికి రావడానికి కూడా దారి మూసుకుపోయినటువంటిది. వెంటనే రెస్క్యూ సిబ్బంది దీనికి పూర్తి సమాచారము ఆ సొరంగ మార్గంలో ఉండేటటువంటి ఏదైతే సైరన్ కూడా ఒక్కసారి కూడా మోగడంతో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా జరిగేటటువంటి ఘటనపై సమాచారం ఇవ్వడము, వెంటనే రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లి వారిని ఇప్పటి వరకు కూడా దాదాపు 16 మందిని రక్షించారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఈ చెమోలీకి సంబంధించినటువంటిది దాదాపు పలు కంపెనీలు కూడా అక్కడ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. దాదాపు మనకు విష్ణుగాడ్ పీపుల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటిది హెచ్సిసి కంపెనీ దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పని చేస్తున్నటువంటిది. ఇందులో భాగంగానే కార్మికులు వాళ్ళ దాదాపు అంటే షిఫ్ట్ల ప్రకారంగా కూడా కొంతమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే సాయంత్రము ఏదైతే షిఫ్ట్ లో పనిచేసేటటువంటి కార్మికులు లోపల దాదాపు ఒక 22 మందికి పైగా కూడా ఉన్నారు. అందులో దాదాపు 18 మంది సంబంధించినటువంటి కార్మికులు లోపల అంటే వరద నీరు వచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్నటువంటి వారు 18 మంది ఉన్నారు. వారు లోపల చిక్కుకున్నటువంటి సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ సిబ్బంది వారిని బయటికి తీసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా 16 మందిని బయటికి తీశారు. మరింత కూడా లోపల ఉన్నటువంటి దాదాపు 6 మంది పైగా కూడా వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తీసుకునేటటువంటి ప్రయత్నము, వారి కొరకు వెతుకులాట అన్నది రెస్క్యూ సిబ్బంది కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. చిన్న చీకటి, ఒకవైపు కూడా రాత్రి, మరొక వైపు వరద నీరు కూడా ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి. లోపల ఉండేటటువంటి ఎవరైతే కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, వారికి సంబంధించినటువంటి స్నేహితులు కూడా కొంత ఆ యొక్క సొరంగ మార్గం బయట నుండి కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి పై వారికి సమాచారం కొరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం వెయిట్ చేస్తున్నటువంటిది. కానీ దాదాపు మనకు 2021 లో కూడా చెమోలీలో ఇలాంటి భారీ వరద నీరు రావడము, తర్వాత అక్కడ ఉండేటటువంటి కొండ చర్యలు తర్వాత విరిగి పడడంతో కూడా 2021 లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దాదాపు అక్కడ ఉండేటటువంటి ప్రాజెక్టులు పనిచేసేటటువంటి కార్మికులు కూడా చిక్కుకున్నటువంటిది. ఆ ఘటన జరిగి దాదాపు మనకు 5 సంవత్సరాలు అయింది. అందులో కూడా కొంతమంది మృతి చెందినటువంటిది. అది మరొక ముందే మరొకసారి ఈ రోజు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలి అన్నటువంటిది మాత్రము కార్మికులు ప్రతి ఒక్కరు కూడా వారి బయటపడ్డారు అన్నటువంటి ఒక వార్త వినాలన్న దాంతో అందరూ కూడా ఆ యొక్క సొరంగ మార్గం దగ్గరే వెయిట్ చేస్తున్నటువంటిది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటిది హెచ్సిసికి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతము అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.